విశాఖ స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న ధర్నాలో షర్మిల పాల్గొన్నారు. ప్రస్తుతం మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. స్టీల్ ను ప్రైవేటైజ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా ఈరోజు మద్దతు ఇస్తున్నారు. మోడీ గారికి మనకు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, 10 సంవత్సరాలుగా అమరావతి కట్టలేదు, పోలవరం ప్రాజెక్ట్ కట్టలేదు, ఏ ఒక్క మేలు చేయకపోయినా కూడా ఈరోజు అందరూ ఎంపీలు ఏ పార్టీ అయినా సరే, ఆఖరి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు. ఎందుకు ఊడిగలు చేస్తున్నారు? మనకి ఏం చేశారని ఊడిగలు చేస్తున్నారు? మళ్ళీ ప్రశ్నిస్తున్నాం. ప్రైవేటైజ్ చేయడానికి ఏ ఒక్కరైనా గాని సాహసం చేస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఎక్కడికక్కడ ప్రాణాలు పెట్టైనా సరే, ఏ త్యాగం చేయాల్సి వచ్చినా సరే మేము వైజాగ్ స్టీల్ ను కాపాడుకుంటాం. మళ్ళీ హెచ్చరిస్తున్నాం. తీసేసిన వాళ్ళందరినీ కూడా, ఏ 2000 మందిని తీసేశారు కాంట్రాక్ట్ ఉద్యోగస్తుల్ని, వాళ్ళందరినీ కూడా రీఇన్స్టేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు 3000 మందిని మళ్ళీ తీయాలనుకుంటున్నారు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. తీయటానికి వీల్లేదు అని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది. ఈ 20వ తేదీన ఈ కార్మికులందరూ కలిపి ఒక సమ్మె చేస్తున్నారు. వాళ్ళందరూ కలిపి వాళ్ళ హక్కులు కాపాడటం కోసం, వైజాగ్ స్టీలును కాపాడటం కోసం సేల్లోన కలపాలి, క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలి, ప్రైవేటైజ్ చేయడానికి వీల్లేదు, వీళ్ళందరినీ రీఇన్స్టేట్ చేసుకోవాలి, అడిషనల్ గా ఉద్యోగాల నుంచి తీసే వాళ్ళను తొలగించడానికి వీల్లేదు అన్న డిమాండ్స్ తో వీళ్ళందరూ కూడా సమ్మెకు దిగుతున్నారు. 20వ తేదీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ మద్దతు ప్రకటిస్తుంది. ఈ సమ్మె విజయవంతం కావాలి. 20వ తేదీ వాళ్ళు సమ్మెకు దిగుతానంటున్నది. ఈ లోపల యాజమాన్యం తగ్గి వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే వాళ్ళు సమ్మెకు దిగుతాము అంటున్నారు. మేము కూడా హెచ్చరిస్తున్నాం. వాళ్ళ డిమాండ్స్ ఒప్పుకోకపోతే, వాళ్ళు 20వ తేదీన డేట్ ఇచ్చారు, 22,000 మందిని రీఇన్స్టేట్ చేసుకోకపోతే, వాళ్ళకు కావాల్సిన అష్యూరెన్స్ మీరు ఇవ్వకపోతే 21వ తేదీన రాజశేఖర్ రెడ్డి బిడ్డ వచ్చి ఇక్కడే నిరాహార దీక్ష చేస్తుంది. నిర్వాసితులు కూడా ఎంతో మంది ఉన్నారు. 8,000 పైగా కుటుంబాలు ఉన్నారు. వాళ్ళలో కనీసం 4,000 మందికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి అని అడుగుతున్న ఈ సమయంలో ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకపోగా, ఉన్న వాళ్ళకు కూడా కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కూడా మీరు ఉద్యోగాలు తీస్తున్నారు అంటే అసలు మీరు మనుషుల కిందికి రారు. మీ గుండెలో, మీ ఒంట్లో ఉన్నది గుండో, మరి ఛాతిలో ఉన్నది గుండో రాయో మీరే తేల్చుకోండి. మేమైతే